ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించబోయే ఐటెం మటన్ కర్రీ అండి. ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి స్పైసీగా. నేను అరకిలో మటన్కి తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, 2 పెద్ద ఆనియన్స్, 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి తీసుకున్నాం. అదేవిధంగా ఒక ఆనియన్, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఇలా కొంచెం కొంచెంగా మసాలా సామాన్లు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఇలా ముద్ద రెడీ చేసుకోవడమే. తర్వాత ప్యాన్లో నూనె వేసి, ఆయిల్ కూడా నేను తక్కువగా వేస్తాను, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా ఇలాగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేగిన తర్వాత కళ్ళుప్పు వేయాలి కొంచెం, అంటే ఎక్కువ వేగుతాయి. నేను కర్రీస్లో ఎక్కువ కళ్ళుప్పే వాడతాను, హెల్త్కి మంచిది కాబట్టి. అలా బాగా వేగిన తర్వాత పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువగా స్పైసీగా కావాలనుకున్న 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత బాగా ఇలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మటన్ వేసుకొని కలుపుకోవాలండి. అది వాటర్ వెంటనే వేయకూడదు. మటన్ మసాలాలో బాగా కొంచెం మగ్గితే నీచు వాసన రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అది అయిన తర్వాత అప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసి ఇలా ఉడికించుకోవడమే. ఇలా ఉడుకుతుండగా ఒక ఐడియా వచ్చింది, మా ఇంట్లో గోంగూర ఉంది. సో ఇంకో ఐటెం కూడా తయారు చేసుకోవచ్చు కదా, మటన్ గోంగూర బాగుంటుందని వెంటనే ఒక కత్తి తీసుకొని చక్కగా గోంగూర క్లీన్ చేసి ఆకులను ఫ్రై చేశానండి. ఫ్రై చేసి చక్కగా ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ ముద్దని మిక్సీలో ముద్దలా చేసుకొని ఉడుకుతున్న కర్రీలో కొంచెం వేరే ప్యాన్లో తీసుకొని అందులో ఈ గోంగూర పేస్ట్ని కలుపుకోవడమే. సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ఉంటే 2 డిషెస్లా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా గోంగూర వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చప్పగా వస్తుంది కదా గోంగూర పులుపు కాబట్టి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇలా ఉడికించుకోవడమే. సో 2వ డిష్ కూడా తయారైపోతుంది, గోంగూర మటన్. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదో ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్తో వండాను, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు నా మాటలు విని నా మాట చూసినందుకు చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. బాయ్.